ఓం నమో వెంకటేశాయ. మన జీవనం నవగ్రహ స్థితిగతులను బట్టి ఏర్పడుతూ ఉంటుంది. నవగ్రహాలు మన జీవితంపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనేటటువంటిది మనం గనక ఆలోచించగలిగితే, మనం చేసుకున్న పుణ్యం, పాపం ఇటువంటి వాటిని బట్టి ఈ నవగ్రహాల ప్రభావం మన జీవితంపై ఉంటుంది. ఒక్కొక్కప్పుడు ఈ గ్రహం ఇలా ఉంటే మీకు కష్టం కలుగుతుంది, ఈ గ్రహం ఉంటే శుభం కలుగుతుంది అని అంటారు. అది నిజమే. అది కూడా పూర్వజన్మలో మనం చేసుకునేటటువంటి కర్మల వల్ల కలుగుతూ ఉంటుంది. సత్కర్మ చేసుకుంటే నవగ్రహాల స్థితులు బాగుంటాయి. అయితే ఒక్కొక్కప్పుడు నవగ్రహ స్థితులు మన దగ్గర బాగా ఉండకపోయినా, పని చేయకపోయినా కూడా మనం పరమాత్మను మనోవాక్కాయ కర్మల ద్వారా నమ్ముకుంటే ఆ కష్టాలన్నిటినీ మనం అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళవచ్చు. అందులో సందేహం లేదు. అయితే పరమాత్మని సేవించుకుని పరమాత్మ శ్లోకాలను చదువుకున్నా కూడా మనం నవగ్రహాలను కూడా ధ్యానించుకోవాలి. నవగ్రహ శాంతులు కూడా మనం చేయిస్తూ ఉంటాము. అది మీకు తెలుసు కదా, చాలామంది శాంతి చేయించుకుంటూ ఉంటారు, జపాలు కూడా చేయించుకుంటూ ఉంటారు. ఏమిటంటే తీవ్ర ప్రభావం నుండి శాంతి కలగడం కోసం. అయితే ప్రతిరోజు మనం ఒక చిన్న ధ్యాన శ్లోకం, ఇది అందరికీ వచ్చినదే కానీ రాని వాళ్ళ కోసం నేను చెప్దాం అనుకుంటున్నాను. నవగ్రహ ధ్యాన శ్లోకం 2 లైన్లు ఉంటుంది. అది ఒక చిన్న శ్లోకం. దానిని రాని వాళ్ళు నేర్చుకునే ప్రయత్నం చేయండి. రేపు శనివారం కదా, రేపటి నుండి ప్రారంభించుకొని రోజు ఒకసారి 3 సార్లు 9 సార్లు చదువుకుంటే చాలా మంచిది. వీలుని బట్టి చదువుకోండి, కొన్ని రోజులలో ముఖ్యంగా చదువుకోండి. ఇప్పుడు ఆ శ్లోకాన్ని మనం ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. మీరు చూడండి. నవగ్రహ ధ్యాన శ్లోకం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ విధంగా చదువుకోండి.